గోమయం దొరకకపోతే కనీసం జలంతోనైనా భగవత్స్మరణతో అలుక్కోవాలి. అలకకపోతే మాత్రం వీళ్ళొచ్చి కూర్చుంటారు, భూమిని చేస్తారు. అలాంటి చోట కానీ శరీరాన్ని పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శరీరం విడిచిపెట్టే సమయంలో, విడిచిపెట్టిన తర్వాత ఆ జీవుణ్ణి తమలో కలుపుకోవడం కోసం దుష్టశక్తులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చాలా ముఖ్యమైన అంశం ఇది. మామూలు కంటికి కనబడదు. నేను మొన్న చెప్పాను, ఈ కంటికి కనబడిన సూక్ష్మ ప్రపంచం చుట్టూ ఉందని. కనుక ఆ సమయంలో కానీ సరియైన చోటు ఉండకపోతే వాడిని అట్నుంచట్లు లాక్కుపోవడానికి యాతుధానులు, పిశాచాలు ఇత్యాదులు ఉంటాయి. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం. ఇది ఆ జీవుణ్ణి లాక్కుంటారట. అందులో ఏ భాగం దొరికినా లాక్కోగలరట. ఎక్కడి నుంచైనా, ఎక్కడ దొరికిన అవకరం వాళ్ళు రంధ్రం చూస్తూ ఉంటారు. ఆ సందు దొరుకుతుందా, మన సందు దొరుకుతుందా అని అంటాం, అది వెతుకుతారట. అది వెతికి మరీ లాక్కుపోతారు ఆ జీవుణ్ణి. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దేహమే నేను కాదు కదా, ఎన్ని ఉన్నాయి దీని అంతరార్థం. అందుకు ఇక్కడ రాక్షసాశ్చ పిశాచాశ్చ భూత ప్రేత యమానుగాహ వాళ్ళు ఎదురు చూస్తుంటారటండి. ఎప్పుడైతే మనిషి బలహీన దశలో ఉంటాడో ఆ సమయంలో వాడిని ఆక్రమించుకోవడానికి చూస్తూ ఉంటాయి పిశాచాదులు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే బలమైనటువంటి వాడి దగ్గరికి పిశాచం ఉట్టి దశలో కూడా పట్టదు. మానసిక దుర్బలుల జోలికి తొందరగా పిశాచావాహన, ప్రేతలు మొదలైనవి వచ్చి పట్టుకుంటారట, మానసికంగా బలహీనలైన. అలా శారీరకంగా దుర్బల అవస్థలు 3 దశల్లో ఉంటే, ఒకటి రోగస్థితి, రెండవది శైశవ దశ, మూడవది మరణ దశ. ఈ 3 చాలా దుర్బలమైన దశలు మానవుడికి శరీరంతో. మనిషి శరీరంలోకి ప్రవేశించే కూడా భూమి మీద పడ్డాక నేను ఈ శరీరంలో ఉన్నాను అనే ఆలోచన వాడికి స్టేబుల్ అవ్వడానికి కనీసం 2 ఏళ్ల పైన పడుతుంది అని శాస్త్రం చెప్తాను. గుర్తుపెట్టుకోండి, నేను ఈ శరీరంలో ఉన్నాను, నేను ఈ శరీరాన్ని అనే ఫీలింగ్ రావడానికి కనీసం 2 ఏళ్ళు పడుతుందట. అంటే వాడున్న శరీరంతో వాడికి అటాచ్మెంట్ ఏర్పడడానికి. కనుక ఆ దశ అంతని బాలారిష్ట దశలు అన్నారు. ఆ సెన్సిటివ్ దశలోనే వాడికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు జాగ్రత్తగా వాడికి నెలలు ఇవి చూసుకుని రకరకాల ఉత్సవాలతో వాడిని చేస్తారు. పుట్టినరోజు ఉత్సవాలు కూడా అరిష్టాలు పోగొట్టడం కోసం వచ్చాయి, అంతేగాని ఆ రోజు 10 మందిని పిలిచి కేక్ కట్ చేసి ఎంగిల్ తినడం కోసం కాదు. గుర్తుపెట్టుకోండి, అరిష్ట దశలు పోగొట్టుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. 2 ఏళ్ల తర్వాత ఈ దేహమే నేను కాదు అని కాదు, ఈ దేహమే నేను భ్రాంతి బాగా స్థిరపడిపోతుంది, బాధలేదు వాడికి. మరణ దశలో ఉందే ఆ బాడీని వదులుతున్న సెన్సిటివ్ దశలో అనేకం ప్రవేశిస్తాయి. ఎందుకంటే వాటికి ఆశ ఉంటుందట. అందులో మృతావస్థలో ఉన్న శరీరం యొక్క పిశితాన్ని, అంటే మాంసాన్ని తినాలని ఎదురు చూస్తూ ఉంటాయి. పిశితం అశ్నాతీతి పిశాచాహ, అర్థం కూడా చూడండి. మాంసాన్ని తినేస్తాయి పిశాచాలు అంటారు, కానీ బాడీ అక్కడే ఉందండి, ఏం పిశాచం తినలేదని మీరు అంటారు, నాకు తెలుసు. మళ్ళాగే కనబడేటట్టు పీక్కు తింటే అది పిశాచం ఎందుకు అవుతుంది? అది కనబడకుండా తన మాంసగతమైన శక్తిని లాగుతుంది. లాగినప్పుడు ఈ జీవుడిని అంత తొందరగా పైకి వెళ్ళనివ్వవు. పిశాచాక్రాంతమైన జీవుడు పైకి వెళ్ళడం కష్టం. పిశాచ దశలన్నీ కూడా ఈ భూవాతావరణ దశల్లోనే ఉంటాయి, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు వాడు. కనుక పిశాచగ్రస్తం కాకుండా దేహాన్ని చూసుకోవాలి అక్కడ. ఒకవేళ ఆ సమయంలో కానీ పిశాచాలు ఎలా ఉంటాయంటే, అంత్య ప్రదేశంలో, అంత్య సమయంలో హరిప్రదేశే ఖట్వాయాం అంతరిక్షే విశంతిచ అతోగ్నిహోత్రం శ్రద్ధంచ బ్రహ్మభోజ్యం శురాచ అనే విషయంలో చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ అలిప్త భూమిని వేటి నంటి పెట్టుకుంటే పిశాచశక్తులు, అలిప్త భూమిని, ఖట్వాన్ని, ఖట్వము అంటే మంచము, అంతరిక్షము, ఈ 3. అందుకే 6 బయలు, 6 బయలు, మంచము, అలిప్త భూమి, ఈ 3 దోషములు అని చెప్తున్నారు ఇక్కడ. మంచం మీద కానీ, అందుకే మంచం మీద దించేయండి అంటారు. పూర్వం రోజుల్లో అనేవారు, ఇప్పుడు అక్కడే పోవాల్సి వస్తుంది, అది వేరే విషయం. పోతాడనగానే మంచం ఎక్కిస్తుంటారు కూడా ఈ రోజుల్లో, కానీ మంచం మీద దించేయాలని చెప్పేవారు. ఎందుకంటే చూడగలగాలి, కానీ ఆ సమయంలో మంచం కోళ్ళని పట్టుకుని ఎన్ని శక్తులు ఉంటాయో కూడా వర్ణించారు ఇక్కడ. వాడిని అట్టుంచటే లాక్కుపోతాయిటవి. మరి వాడిని తరింపజేయడం, ఒక్కసారి పిశాచగ్రస్తమైతే దాని నుంచి విడిపించి యమలోకానికి పంపడం కూడా మహా కష్టం. వాడికి ప్రేతత్వముక్తి ఇవ్వలేం. 10 రోజుల కర్మ జరిగితే కానీ ప్రేతత్వముక్తి పోదు వాడికి. ఆ ప్రేతత్వముక్తి కలగదు వాడికి. పిశాచగ్రస్తం అయిపోతే ప్రేతత్వముక్తి కలగదు. ఇది సూక్ష్మ విజ్ఞానం. అందుకే ఖట్వమునందు వాడిని ఉంచరాదు. అలిప్త ప్రదేశే, అదేవిధంగా ఖట్వాయాం అంతరిక్షే, 6 బయలు, ఇది కూడా ఘోరం. అందుకే 6 బయట నిద్ర, 6 బయట ఇవి మన వారు నిషేధించారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకు మండలేన వినా భూమ్యాం ఆతురం నైవకారయేత్, భూమ్యాం ఆతురం నైవకారయేత్ అంటే మండలము లేకుండా ఆ మరణాసన్నమైన ఆతుర దేహాన్ని ఉంచరాదు. ఇది స్పష్టంగా చెప్పాడు. మండల నిర్మాణం చేసి ఉంచాలి సుమా. లిప్త భూమ్యామత కృత్వా స్వర్ణం రత్నం ముఖేక్షిపేత్, ఆ విధంగా మండలం చేసిన భూమి మీద వాడిని పెట్టి నోటిలో స్వర్ణాన్ని రత్నాన్ని పెట్టమన్నారు. ఏది చివరి దశలో ఉన్నవాడిని ఏం చేయాలో చెప్తున్నారు.
ఆ తర్వాత సాలగ్రామ తీర్థం ఇమ్మన్నారు. ఎందుకంటే సాలగ్రామ తీర్థం రోజు పుచ్చుకున్న వాడికి ఏ రోజు పాపం ఆ రోజే పోతుందిట. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ సమయంలో కానీ పోస్తే వాడు వైకుంఠానికి పొందుతాడు. సాలగ్రామ తీర్థం దొరకకపోయినా ఇంకో తీర్థం చెప్తున్నాడు. ఈ తీర్థం ఎప్పుడు ఇంట్లో దగ్గరించుకోవడం చాలా మంచిది. అది కానీ ఒక్క చుక్క పడిందా వాడికి దొరికేటువంటి పుణ్యం అంతా ఇంత కదా. ఆ తీర్థం ఏంటో చెప్తున్నాడు. తతో గంగాజలం దజ్జాన్ మహాపాతక నాశనం. గంగాజలం అండి, దీనికి ఉన్న ప్రత్యేకత. అదృష్టవశాత్తు గంగ పుట్టిన దేశంలో పుట్టిన మనం ధన్యులం. గంగాజలం దజ్జాన్ చూసారా, అందుకే తరించడానికి ఏకైక అవకాశం ఉన్న యోగభూమి, కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమిని మన భూమిని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. అందుకే కొన్ని అధ్యాయాల్లో భారత భూమి గురించి చాలా ప్రస్తావన చేసి ఇక్కడ పుట్టడం అదృష్టం రా బాబు అని చెప్పాడు.